మ్యామ్ అట్లానే అల్ట్రాసౌండ్, బ్లడ్ టెస్ట్, అసలు వెన్ టు కన్సల్ట్ ఏ డాక్టర్, అల్ట్రాసౌండ్ అవన్నీ ఎప్పుడు చేయించుకోవాలి? యాక్చువల్గా అమ్మ ఇప్పుడు చూసినట్టయితే ఇలా లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేది పెరుగుతున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఒక 25-30 ఇయర్స్ తర్వాత విమెన్ ప్రతి ఇయర్ ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ స్కాన్, మొత్తము అబ్డామిన్ స్కాన్ అనేసి అంట. అబ్డామిన్ అండ్ పెల్విస్. అబ్డామిన్ అంటే మన పొట్టలో ఉన్న అన్ని ఆర్గన్స్ కనిపిస్తాయి, పెల్విస్ అంటేనేమో ముఖ్యంగా యూట్రస్, ఓవరీస్ అంతా హెల్దీగా ఉందా అనేది చూసుకోవడానికి ఇప్పుడు మనకి మాస్టర్ హెల్త్ చెకప్స్ అని కూడా అవైలబుల్ ఉంటున్నాయి. సో వీటిలో రెగ్యులర్ బ్లడ్ టెస్ట్లు ప్లస్ ఇలా ఒక అల్ట్రాసౌండ్ అబ్డామిన్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇలా చేసినప్పుడు అర్లీ స్టేజ్లోని ఇప్పుడు ఏంటి ప్రతిదీ కూడా ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్, అది మనం ఎప్పటి నుంచో వింటున్నాం. సో ఆ ప్రివెన్షన్ ఎప్పుడు చేస్తాం, మనం ఫస్ట్ ఐడెంటిఫై చేస్తేనే కదా. సో ఎప్పుడైతే మనకి ఇలా అల్ట్రాసౌండ్ అనేది రెగ్యులర్గానే అట్లీస్ట్ 2 ఇయర్స్కి ఒక్కసారైనా, ఇంకా 40 ఇయర్స్ అబవ్ వాళ్ళకైతే రెగ్యులర్గా ప్రతి సంవత్సరం ఈ అల్ట్రాసౌండ్ అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా సింపుల్గా ఈ స్కాన్ మనం చేసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ డాక్టర్స్ కానీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ మనకి ఇక్కడ చాలా విరివిగా దొరుకుతుంటాయి. అదే ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో చూస్తే ఇలా మనకి ఎప్పుడో కానీ వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకదు. సో అలాంటి పరిస్థితి మనకి లేదు కదా, కానీ మనమే వెళ్ళాము డాక్టర్ దగ్గరికి. సో ఫస్ట్ మనము ఒక స్క్రీనింగ్ అనేది ఉంటుంది విమెన్కి, ప్యాప్స్మియర్ అనే ఒక పరీక్ష ఉంటుంది. సో అర్లీ స్టేజ్లో మనం క్యాన్సర్ని డయాగ్నోస్ చేసుకోవడానికి ప్యాప్స్మియర్ అనేది చాలా ఇంపార్టెంట్ టెస్ట్. అయితే ఆల్ ఉమెన్ ఎవ్రీ 2-3 ఇయర్స్కి ఒకసారి ఒక సింపుల్ ప్యాప్స్మియర్ టెస్ట్, అంటే సర్విక్స్ నుంచి సెల్స్ జస్ట్ మనం సింపుల్గా తీసి ల్యాబ్కి పంపించినట్టయితే అర్లీ స్టేజ్లోని మనకి ఏదైనా క్యాన్సర్ సెల్స్ ఏమన్నా ఫామ్ అవుతున్నాయని అర్లీగా డిటెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇది ప్లస్ ఇంకొక టెస్ట్ ఆఫ్టర్ 40 ఇయర్స్ ఫర్ ఆల్ ఉమెన్ మ్యామోగ్రామ్ అనే చాలా ఇంపార్టెంట్ టెస్ట్ ఉంటుందమ్మా. సో ఇది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇప్పుడు లీడింగ్ క్యాన్సర్. సో అది డిటెక్ట్ చేయాలంటే మ్యామోగ్రామ్ ఇది కూడా చాలా ఈజీగా ఆల్మోస్ట్ చాలా డయాగ్నోస్టిక్ సెంటర్స్లో మీకు ఈజీగానే సింపుల్గా చేసే టెస్ట్లు, ప్లస్ ఇవి అంతా కాస్ట్లీ కూడా ఉండవమ్మా. సో ఇలాంటి టెస్ట్లు మీకు ఏదైతే ఉంటాయో అవి తెలుసుకోవాలి, లేదా మీకు తెలియకపోతే మీ డాక్టర్ని అడిగి తెలుసుకొని రెగ్యులర్గా ఇలాంటి పరీక్షలు చేసుకున్నట్టయితే అర్లీ డిటెక్షన్ చేసుకోవచ్చు.